అందరికీ నమస్కారం అండి. స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ త్యాగం. అక్షర్కి 6 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు తన తల్లిదండ్రులు ఇద్దరూ ఒక యాక్సిడెంట్లో చనిపోయారు. అందరూ అక్కడ ఏడుస్తూ ఉన్నారు. ఆ వయసులో తనకి తన తల్లిదండ్రులకి ఏమైంది, అందరూ ఎందుకు ఏడుస్తున్నారు, తన వైపు అందరూ ఎందుకు జాలి చూపిస్తున్నారు అన్న విషయాలు కూడా అర్థం కావడం లేదు. తను ఆశ్చర్యకరమైన కళ్ళతో అయోమయంగా అందరినీ చూస్తూనే ఉంది. అప్పుడే అక్షరని తన మామయ్య వాళ్ళ ఇంటికి తీసుకెళ్లాడు. ఎందుకంటే అక్షర్కి ఇంకా చెప్పుకోదగ్గ బంధువులు, తనకు ఆశ్రయం ఇచ్చేవాళ్ళు ఎవ్వరూ లేరు. ఇక తన మామయ్య ఇంట్లో తన కొత్త జీవితం ప్రారంభమవుతోందని అక్షర్కి తెలియదు. కొత్త వాతావరణం, కొత్త ముఖాలు, అంతా కొత్తగా ఉంది తనకి. అంతేకాకుండా అక్షర వాళ్ళ అత్త మాలతి తనతో మాట్లాడినప్పుడల్లా తన కళ్ళల్లో కొంచెం కూడా మృదుత్వం ఉండదు. ఎప్పుడూ కఠినత్వమే కనిపిస్తూ ఉండేది. తన గొంతులో కూడా మార్ధవ్యమే ఉండదు. చిరాకు స్పష్టంగా కనబడుతూ ఉంటుంది. అంత చిన్న వయసులో కూడా అక్షరకి ఆ విషయాలన్నీ అర్థమయ్యేవి. అంతేకాకుండా మాలతి గారికి 2 కూతుళ్ళు కూడా ఉన్నారు, మహి, సౌమ్య. ఆ ఇద్దరూ కూడా అక్షరని అసహ్యించుకుంటూ ఉండేవారు. మాలతి గారు రోజు అక్షరతో పాత్రలు కడగమని, ప్రాంగణాన్ని శుభ్రం చేయమని, ఇంటి పనులన్నీ చెబుతూ ఉండేవారు. కానీ చిన్నపిల్ల కావడం వల్ల తనకి ఏ పనులు చేతయ్యేవి కావు. అందుకు మాలతి గారు అక్షరని ఎప్పుడూ మొట్టికాయలు వేస్తూ తన జుట్టు పట్టుకుని లాగుతూ చెప్పేవాళ్ళు, మీ తల్లిదండ్రులు ఇద్దరూ చనిపోయారు. నువ్విప్పుడు చదువు సాకుతో స్కూల్కి వెళితే ఈ పనులన్నీ నేను చేస్తానని నువ్వు అనుకుంటున్నావా? నువ్వు ఈ ఇంట్లో పనులు చేయడానికి మాత్రమే పనికొస్తావు. నువ్వు నాకు పనులు చేసి పెడతావనే ఒకే ఒక్క ఉద్దేశంతోనే మీ మామయ్య నిన్ను మా ఇంటికి తీసుకొస్తానని తీసుకొచ్చినప్పుడు నేను నిన్ను ఇంట్లోకి రానిచ్చింది అని ఆవిడ చెప్పినప్పుడు అక్షర కళ్ళల్లో కన్నీళ్ళొచ్చాయి. కానీ అక్షర వాళ్ళ మామయ్య చంద్రశేఖర్ గారు ఇంటికి వచ్చినప్పుడు అక్షర్ని చాలా ప్రేమగా చూసుకునేవారు. అక్షరని ఆయన ఒక్క మాట కూడా అనేవాళ్ళు కాదు. అక్షర కూడా ఆయనకి ఏ విషయమూ చెప్పేది కాదు. చంద్రశేఖర్ గారు మాత్రం అక్షర కూడా నా పిల్లలిద్దరితో సమానమే, నాకు మరో బిడ్డలాగా. నేను నా పిల్లల విషయంలో ఏమేం చేస్తానో అక్షర విషయంలో కూడా అవే చేస్తాను. నా పిల్లలతో పాటుగానే అక్షరని కూడా బాగా చదివిస్తాను అని చెబుతూ ఉండేవారు. చంద్రశేఖర్ గారికి అక్షర అంటే చాలా ఇష్టం. అక్షర చంద్రశేఖర్ గారి ముందు నోరు తెరవడానికి ప్రయత్నించినా కూడా తనని మాలతి గారు కంటి చూపులతోనే బెదిరిస్తూ ఉండేవారు. ఇక అక్షర నోరు మూసుకుని ఉండేది. అక్షర వయసు చిన్నదైనప్పటికీ తన పనితో అందరినీ ఆశ్చర్యపరిచేది. ఉదయాన్నే పాత్రలు కడగడం, ఇల్లంతా శుభ్రం చేయడం, ఆ తర్వాత పాఠశాలకు కూడా వెళ్ళి జాగ్రత్తగా చదువుకుంటూ ఉండేది. ఒక్కసారి చెబితే చాలు ఈజీగా పనులు నేర్చేసుకునేది. సమయం ఉన్నప్పుడల్లా చదువుకుంటూ తన మామయ్య కూతుళ్ళిద్దరూ తమ పాత పుస్తకాలని అక్షరకిచ్చేవాళ్ళు. అక్షర వాటిల్తోనే చదువుకుంటూ ఉండేది. కానీ ఎప్పుడూ తన బాధ కారణంగా చదువుని అశ్రద్ధ చేసేదే కాదు. అక్షర చదివే స్కూల్లో టీచరు, అక్షర, ప్రతిసారి నువ్వు మంచి మార్కులు ఎలా తెచ్చుకుంటావు, ప్రతి పరీక్షలోనూ నువ్వే ఫస్ట్ వస్తున్నావు అని అక్షరని అడిగినప్పుడు అక్షర తన కళ్ళు కిందకి దించుకొని నేను చాలా కష్టపడి చదువుతున్నాను అని చెప్పింది. కానీ తన మావయ్య కూతుర్లకి అక్షరకి క్లాస్లో ఫస్ట్ రావడం ఇష్టం లేక ఇంటికొచ్చి మాలతి గారితో లేనిపోయిన చాడీలన్నీ చెబుతూ ఉండేవారు. అమ్మా, నీ గురించి అక్షర స్కూల్లో తప్పుగా మాట్లాడుతుంది అని ఆవిడకి కోపం తెప్పిస్తూ ఉండేవారు. అక్షర ఇంటికి వచ్చిన దగ్గర నుంచి మాలతి గారు, నువ్వు స్కూల్లో టీచర్లకి ఏమని చెప్తున్నావు, నేను నిన్న ఇంట్లో వేధిస్తున్నాను అని చెప్తున్నావా అంటూ అరవడం మొదలు పెట్టేది. అక్షర భయంతో వణికిపోతూ సమాధానం చెప్పేది, నేనెవ్వరికీ ఏమీ చెప్పలేదు అత్తయ్య అని. కానీ మాలతి గారు నమ్మేవారు కాదు. స్వయంగా కన్నతల్లి కావడంతో తన 2 కూతుర్ల మీద ఉన్న ప్రేమతో, అక్షర మీద ఉన్న ద్వేషంతో అక్షర ఏం చెప్పినా కూడా ఆవిడ నమ్మేవాళ్ళు కాదు. కొన్నిసార్లు అక్షర తన తల్లిదండ్రులు ఇద్దరిని చాలా మిస్ అయ్యేది. అమ్మా, నాన్న, మీరిద్దరూ నన్ను ఈ లోకంలో ఎందుకు ఒంటరిగా విడిచిపెట్టి వెళ్ళిపోయారు? నన్ను కూడా మీతో పాటే తీసుకెళ్ళిపోయి ఉంటే బాగుండేది. ఈ బాధలన్నీ పడాల్సిన అవసరం నాకు ఉండేది కాదు అని ఏడుస్తూ ఉండేది అక్షర. అప్పుడప్పుడు అక్షర తనలో తానే మాట్లాడుకుంటూ, దేవుడు నా జీవితంలో ఖచ్చితంగా సంతోషాన్ని ఇస్తాడు. నేను చాలా బాగా చదువుకోవాలి, చాలా కష్టపడాలి. నాకు ఒక రోజు వస్తుంది, నేను కూడా మంచి పొజిషన్లోకి వెళతాను. నేనిప్పుడు భరించే ప్రతి కష్టానికి, ప్రతి బాధకి ఆ భగవంతుడు ప్రతిఫలం ఇస్తాడు.
అని తనకు తానే ధైర్యం చెప్పుకుంటూ ఉండేది. ఉదయాన్నే ఇంటి చుట్టుపక్కల ప్రాంగణాన్నంతా కడగడం, గిన్నెలు కడగడం, బట్టలు ఆరపెట్టడం, సాయంత్రం ఆ బట్టల్ని మడత పెట్టడం లాంటి పనులన్నీ చేస్తూ ఉండేది అక్షర. ఆ ఇంటికి ఎవరైనా అతిథులు వచ్చినప్పుడు మాలతి గారు, ఇదంతా నా విధిరాతలో రాసుంది, నేను నా పిల్లలతో పాటు ఒక అనాథను కూడా పెంచి పోషించాల్సి వస్తుంది అంటూ చెబుతూ ఉండేవారు. అక్షర మౌనంగా తల దించుకొని ఉండేది. కానీ అక్షర కళ్ళల్లో ఎప్పుడూ కన్నీళ్లే ఉంటూ ఉండేవి. పెదవుల మీద మాత్రం మౌనం, సహనం మాత్రమే ఉండేవి. తను ఏ విషయంలోనూ ఎదురు తిరిగి ఒక్క మాట కూడా మాట్లాడేది కాదు. ఇంటి పనులన్నీ చేసి నిద్రపోవడానికి పడుకున్నప్పుడు తన చేతులు, కాళ్లల్లో తీవ్రమైన నొప్పులుండేవి. పడుకున్న తర్వాత కూడా తన అత్త అరుపులు, సూటిపోటి మాటలు, బెదిరింపులు తన చెవులలో ప్రతిధ్వనిస్తూనే ఉండేవి. రాత్రి నిద్రపోయినా, నిద్రపోకపోయినా ఉదయం లేవగానే ట్యాప్ దగ్గర నీళ్లు పట్టాలి, గిన్నెలు కడగాలి, ఆ ప్రాంగణం అంతా ఊడ్చి కడగాలి. వయసు పెరుగుతున్న కొద్దీ, రోజులు గడుస్తున్న కొద్దీ మరిన్ని కొత్త కొత్త పనులు కూడా అక్షర అకౌంట్లోకి వచ్చి చేరుతూ ఉండేవి. మెల్లమెల్లగా అక్షరకి బట్టలు ఉతకడం, టీలు పెట్టడం ఇలాంటి పనులు కూడా తన దినచర్యలో భాగంగా మారిపోయాయి. ఎన్ని పనులు చేసినా కూడా మాలతి గారు బట్టలకి సబ్బు ఎక్కువ పెట్టేస్తున్నావని, టీలో పంచదార ఎక్కువైందని ఏదో ఒక వంక పెట్టి అక్షరని తిడుతూనే ఉండేది. చంద్రశేఖర్ గారు ఉన్నప్పుడు కూడా మాలతి గారు అక్షరతో పనులు చేయిస్తూ ఉండేవారు, కానీ తిట్టేవారు మాత్రం కాదు. ఆడపిల్లలకి ఆ మాత్రం పనులు తెలియకపోతే ఎలాగా? రేపొద్దున పెళ్లి చేసుకుని అత్తగారింటికి వెళితే అందరూ మనల్నే అంటారు. నేను అక్షరని నా కూతుళ్ళతో సమానంగానే చూస్తున్నాను, అందుకే తనకి పనులు నేర్పిస్తున్నాను అని చెప్పేవారు. స్కూల్లో అక్షర నిశ్శబ్దంగా క్లాసులు వినేది. అందరూ అల్లరి చేస్తున్నా, ఆటలాడుతున్నా కూడా తను నిశ్శబ్దంగా చదువుకుంటూ ఉండేది. ప్రతి సబ్జెక్టులోనూ అక్షరకి ఎక్కువ మార్కులు వస్తూ ఉండేవి. టీచర్లందరూ అక్షరని చాలా ప్రశంసించేవారు. తన హార్డ్ వర్క్ నుంచి అస్సలు వెనక్కే తగ్గలేదు అక్షర. అందరూ నిద్రపోయాక కూడా మాలతి గారు అక్షరకి ఏదో ఒక పని చెబుతూ ఉండేవారు. నువ్వు క్లాస్లో ఫస్ట్ వచ్చావని, నీకు ఎక్కువ మార్కులు వచ్చాయని నువ్వు పనులు తప్పించుకోవాలని చూస్తే నేను అస్సలు ఊరుకోను. అయినా నువ్వు నా కూతుర్ని చెంపదెబ్బ కొట్టావని తను చెప్పింది. అసలు ఎందుకు కొట్టావు? మీ ఇద్దరికి ఎందుకు గొడవ వచ్చింది అంటూ కోపంగా అడిగారు మాలతి గారు. వెంటనే అక్షర, నేను కొట్టలేదు అత్తయ్య, తను అబద్ధం చెప్పిందేమో అని జవాబు చెప్పగానే, నా ముందు నీ నోరెందుకు లెగుస్తుంది? నువ్వు నాకు ఎదురు సమాధానాలు చెప్తే నాకు అస్సలు నచ్చదు అని మాలతి గారు కోపంగా అన్నారు. నిశ్శబ్దంగా వచ్చి అక్షర తన మంచం మీద పడుకుంది. కానీ ఆ రాత్రి అక్షరకి నిద్ర పట్టలేదు. ఆ తర్వాత రోజు ఉదయం మాలతి గారి కూతురు మహి అక్షర పుస్తకాలన్నింటినీ తీసుకొచ్చి నేల మీదకి విసిరి కొట్టింది. అప్పుడే అక్షర పుస్తకాల్లో నుంచి ఒక పుస్తకం ఓపెన్ అయ్యింది. అందులో అక్షర తన భావాలన్నింటినీ రాసుకుంది. అమ్మా, నా కడుపు ఆకలితో బాధపడుతున్నప్పుడు అన్నం పెట్టడానికి నువ్వు వస్తావేమోనని నేను ఎదురు చూస్తూ ఉన్నాను, కానీ నువ్వు రావు. నాకు చాలా తలనొప్పిగా ఉన్నప్పుడు నా తలని నువ్వు మసాజ్ చేస్తావని నేను ఎదురు చూస్తూ ఉంటాను, కానీ నువ్వు అప్పుడూ రావు. రాత్రి పనులు చేసి చేసి నా ఒళ్ళంతా నొప్పులుగా ఉన్నప్పుడు నువ్వు నన్ను ఒడిలో పడుకోబెట్టుకుని జో కొడతావేమోనని ఎదురు చూస్తూ ఉంటాను, కానీ నువ్వు రావు. నేను ప్రతి రాత్రి కన్నీళ్లతో నీ కోసం ఎదురు చూస్తూనే ఉంటాను, కానీ నువ్వు మాత్రం రావు. నువ్వు రాకపోయినా నాకు ఒక విషయం తెలుసు, నువ్వు నన్ను చూస్తూనే ఉంటావని అంటూ రాసుంది. తను అది తన స్కూల్లో పోటీ కోసం రాసిన వ్యాసం. టీచర్ ఆ వ్యాసాన్ని చదువుతారు. అక్షర్కి ఫస్ట్ ప్రైజ్ కూడా ఇచ్చారు. కానీ మహి దాన్ని తట్టుకోలేకపోయింది. ఇంటికొచ్చినప్పుడు అక్షర ఆ పుస్తకాన్ని మహి చించేసింది. ఈ వ్యాసం అంతా మాలతి గారికి మహి చదివి వినిపించినప్పుడు కోపంగా మాలతి గారు ఆ పుస్తకాన్ని కాల్చేశారు. నేను నిన్ను ఈ విధంగా కష్టపెడుతున్నానని అందరికీ తెలియసేలా చేయాలని ఈ పనులు చేస్తున్నావా నువ్వు అంటూ కోపంగా అన్నారు. మాలతి గారి కూతుర్లిద్దరూ, మహి ఇంకా సౌమ్య, ఇద్దరూ కూడా అక్షరని అకారణంగా ద్వేషిస్తూనే ఉండేవారు. ప్రతి విషయం మీద అక్షర మీద మాలతి గారికి చాడీలు చెబుతూనే ఉండేవారు. మామూలుగానే మాలతి గారికి అక్షర అంటే కోపం ఉండడంతో ప్రతి విషయానికి తనని తిడుతూనే ఉండేవారు. అక్షర ఏదైనా పనిలో ఉన్నప్పుడు కూడా ఏదో ఒకటి కావాలని తన పని ఆపేసి వచ్చి తమ పనులు చేసి పెట్టమని అడుగుతూ ఉండేవారు.
సౌమ్య ఒకరోజు అక్షరతో నా బట్టలు ఐరన్ చేయమని అడిగినప్పుడు మహికి ఏమైందో తెలియదు. సడన్ గా వచ్చి అక్షర మనకి పని మనిషి కాదు, తను మన కజిన్. తన తల్లిదండ్రులు చనిపోవడం వల్ల తను మన ఇంటికి వచ్చింది. నువ్వు నీ పనులు కూడా తనకెందుకు చెప్తున్నావు? నీ పనులు నువ్వు చేసుకోలేవా? నీ యూనిఫామ్ నువ్వు ఐరన్ చేసుకోలేవా అంటూ కోపంగా అంది. మొదటిసారిగా మహి తన వైపుగా మాట్లాడడం చూసి అక్షర ఆశ్చర్యపోయింది. ఆ తర్వాత కూడా అక్షర అందరి కోసం టీ పెట్టుకుని వచ్చినప్పుడు సౌమ్య, ఈ కప్పులో నాకు టీ వద్దు, వేరే కప్పులో తీసుకురా, మళ్ళీ వేడి చేసి ఇంకొంచెం చక్కెర వేసి తీసుకురా అని చెప్పగానే మహి కోపంగా, ఏం మాట్లాడుతున్నావు సౌమ్య నువ్వు? తను కూడా మనిషే, తనేమి మిషన్ కాదు. నీకేమైనా రిక్వైర్మెంట్స్ ఉంటే నువ్వు వంటింట్లోకి వెళ్ళి నీ పని నువ్వు చేసుకో, తనని ఎందుకు నువ్వు ఇంతలా ఇబ్బంది పెడతావు అంటూ కోపంగా అంది. అసలు మహి ప్రవర్తన తన విషయంలో ఎందుకు ఇలా మారిందో అక్షర్కి అర్థం కావడం లేదు. ఒకరోజు అక్షర్కి జ్వరం వచ్చినప్పుడు కూడా అక్షర జ్వరంతోనే వంటగదిలో పనులు చేస్తూ ఉంది. అదే సమయంలో మహి అక్షర దగ్గరకు వచ్చి, అక్షర, నీకు జ్వరంగా ఉంది కదా, వంటగదిలో ఎందుకు పనులు చేస్తున్నావు? నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో అనగానే సౌమ్య, తను వెళ్ళి రెస్ట్ తీసుకుంటే ఇంట్లో పనులన్నీ ఎవరు చేస్తారో అంది. మహి వెంటనే, నువ్వు నేను ఉన్నాం కదా, మనతో పాటు అమ్మ కూడా ఉంది, మనందరం పనులు చేసుకుందాం. రోజంతా మనకి పనులు చేసి పెట్టే మనిషికి జ్వరంగా ఉంటే ఒక్క రోజుకి మనం అడ్జస్ట్ అవ్వలేమా అంటూ సౌమ్య మొహం మీద సమాధానం చెప్పింది మహి. స్కూల్లో మహి చేయాల్సిన ప్రాజెక్ట్ వర్క్ చేయలేకపోవడంతో టీచర్ తనకి ఒకరోజు టైం ఇచ్చారు. ఆ రోజు రాత్రంతా మేల్కొని అక్షరే తన ప్రాజెక్ట్ వర్క్ ని ఫినిష్ చేసింది. మహి ఏమీ చెప్పకుండానే తనకి ప్రాజెక్ట్ వర్క్ చేసి ఇచ్చింది అక్షర. దాంతో మహికి అక్షర మీద సానుభూతి పెరిగింది. ఆ రోజు నుంచి మహి ప్రతిరోజు అక్షరతో కలిసి చదువుకోవడం మొదలుపెట్టింది. తనకు అర్థం కాని ప్రతి విషయాన్ని అక్షర దగ్గర నేర్చుకోవడానికి తను చాలా ఇంట్రెస్ట్ చూపించేది. అక్షర చాలా షార్ప్, ప్రతి విషయాన్ని మహికి చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసేది. అక్షరతో చదువుకోవడం మొదలుపెట్టిన దగ్గర నుంచి మహి కూడా చాలా బాగా చదువుతుంది. ప్రతి ఎగ్జామ్లోనూ ప్రతి టెస్ట్లోనూ మంచి మార్కులు తెచ్చుకుంటుంది. ఇప్పుడు ఆ ఇంట్లో అక్షరకి మహి సపోర్ట్ కూడా దొరికింది. మెల్లగా రోజులు గడుస్తున్నాయి. అక్షర, మహి ఇంకా సౌమ్య ముగ్గురు స్కూల్ చదువులు పూర్తి చేసుకొని కాలేజీకి కూడా వెళ్ళడం మొదలుపెట్టారు. సౌమ్య ప్రవర్తన అక్షర విషయంలో మరింత కఠినంగా మారింది. మహి ప్రవర్తన మరింత మృదువుగా మారింది. మహి, అక్షర ఇద్దరూ కలిసి కంబైన్డ్ స్టడీస్ చేస్తూ ఉండేవారు. అక్షర సాన్నిహిత్యంలో మహి కూడా చాలా షార్ప్గా మారిపోయింది. చాలా బాగా చదవడం మొదలుపెట్టింది. ఇద్దరూ ఒకరికొకరు పోటీపడి చదువుతూ ఉండేవారు. అంతేకాకుండా మహి అక్షరకి ఇంటి పనుల్లో కూడా హెల్ప్ చేస్తూ ఉండేది. సౌమ్య మాత్రం అక్షరతోనే తన పనులు కూడా చేయించుకునేది. కాలేజీకి వెళ్ళేటప్పుడు లంచ్ బాక్స్ సర్దుకోవడం, వాటర్ బాటిల్లో నీళ్లు నింపుకోవడం, ఇలాంటి పనులు కూడా సౌమ్య అక్షరతోనే చేయించుకునేది. ఆ రోజు మహి అక్షర గదిలోకి చదువుకోవడానికి వెళ్ళినప్పుడు, అక్షర, నాకమ్మ ఖర్చు పెట్టుకోవడానికి ఇచ్చిన పాకెట్ మనీనంతా నేను సేవ్ చేశాను. రేపు మనం కాలేజీ నుంచి వచ్చేటప్పుడు ఒక రెస్టారెంట్కి వెళదాం. నువ్వు ఎప్పుడూ తినని చాలా రుచికరమైన ఫుడ్ని నేను నీకు తినిపిస్తాను అంటూ చాలా ఆనందంగా చెప్పింది. వెంటనే అక్షర కాలేజీ అయిపోయిన వెంటనే ఇంటికొచ్చి నేను ఇంటి పనులన్నీ చెయ్యాలి, ఆలస్యంగా ఇంటికొస్తే అత్తయ్య తిడుతుంది అని చెప్పగానే అవన్నీ నేను చూసుకుంటాను అని చెప్పింది మహి. అక్షరకి మనసులో భయం భయంగానే ఉన్నా కూడా మహితో కలిసి రెస్టారెంట్కి వెళ్ళింది. మహి, అక్షర ఇద్దరూ కలిసి అక్కడ ఒక ఫ్రైడ్ రైస్ తిన్నారు. అది చాలా రుచిగా ఉంది. అక్షరకి కూడా చాలా నచ్చింది. ఇన్ని సంవత్సరాల్లో బయట ఫుడ్ తినడం అక్షరకి అదే మొదటిసారి. ఎప్పుడైనా బయట నుంచి ఏదైనా ఫుడ్ ఆర్డర్ చేసినా కూడా మాలతి గారు అక్షరకి అది అస్సలు పెట్టేవారు కాదు. ఉదయం మిగిలిపోయిన అన్నాన్ని మాత్రమే అక్షరకి పెట్టేవాళ్ళు. ఒక్కొక్క రోజు మిగిలిపోయిన ఆహారం ఏమీ లేకపోయినా సరే అక్షర ఖాళీ కడుపుతో అలాగే ఉండాల్సి వచ్చేది. మంచినీళ్లు తాగి మాత్రమే తన కడుపు నింపుకునేది. కాలేజీ నుంచి వచ్చేటప్పుడు మహి ఇంకా అక్షర ఆ రెస్టారెంట్లోకి వెళ్ళడం సౌమ్య చూసేసింది. సౌమ్య ఇంటికి వెళ్ళగానే ఆ విషయాన్ని తన తల్లితో చెప్పేసింది. మాలతి గారు అక్షర ఎప్పుడు ఇంటికి వస్తుందా, ఈ విషయం గురించి ఎప్పుడెప్పుడు తనని అడిగి రాద్ధాంతం చేద్దామా అని ఎదురు చూస్తూ ఉన్నారు. అక్షర, మహి ఇద్దరూ కలిసి ఇంటికి వచ్చారు.
ఒక్కసారిగా మాలతి గారు అక్షర మీద విజృంభించారు. నీకెంత ధైర్యం ఉంటే నా కూతుర్ని రెస్టారెంట్కి తీసుకెళ్తావు? తనతో డబ్బులు దుబారాగా ఖర్చు పెట్టిస్తున్నావా? నీకింట్లో తిండి పెట్టడమే దండగా అనుకుంటే నా కూతుర్ని మంచి చేసుకుని ఇప్పుడు రెస్టారెంట్లు కూడా తిరుగుతున్నావా నువ్వు? సాయంత్రం కాలేజీ అయిపోగానే ఇంటికొచ్చి పనులు చేయాలని నీకు తెలీదా? అంటూ కోపంగా అన్నారు ఆవిడ. వెంటనే మహి తన తల్లికి అడ్డుపడింది. మాలతి గారు కోపంగా అక్షరని లాగి పెట్టుకొట్టారు. నీ వల్ల నా కూతురు కూడా నాకు ఎదురు సమాధానాలు చెప్తుంది. ఇలాంటి విషయం ఇంకోసారి జరిగితే నేను అస్సలు ఊరుకోను అని కోపంగా చెప్పారు మాలతి గారు. అక్షర ఏడుస్తూ తన గదిలోకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత మహి అక్షర దగ్గరకు వెళ్ళి చాలాసేపు తనకి సారీ చెప్పడానికి ప్రయత్నించింది. కొన్ని రోజుల తర్వాత ఒకరోజు అక్షర ఇంట్లో పనులన్నీ ఫినిష్ చేసేసుకొని కాలేజీకి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉన్నప్పుడు మాలతి గారు అక్షర దగ్గరకు వచ్చి, ఈ రోజు నువ్వు కాలేజీకి వెళ్ళడం లేదు. ఈ రోజు మా ఇంటికి ప్రత్యేకమైన అతిథులు వస్తున్నారు. వాళ్ళ కోసం ప్రత్యేకమైన వంటకాలన్నీ రెడీ చెయ్యాలి అని చెప్పినప్పుడు అక్షర, అత్తయ్య ఇవాళ నాకు చాలా ఇంపార్టెంట్ క్లాసులు ఉన్నాయి. ఆ క్లాసులు అయిపోగానే నేను మధ్యాహ్నానికల్లా ఇంటికి వచ్చేస్తాను. అప్పుడు ఇంట్లో పనులన్నీ చేసేస్తాను అని చెప్పినా కూడా మాలతి గారు ఒప్పుకోలేదు. తనని ఆ రోజు కాలేజీకి వెళ్ళనివ్వలేదు. ఉదయం నుంచి అక్షర ఇంట్లో మాలతి గారు చెప్పిన లిస్టు ప్రకారమే వంటలన్నీ చేయడం మొదలుపెట్టింది. అక్షర ఉదయం నుంచి ఏమీ తినలేదు. తనకి చాలా ఆకలిగా నీరసంగా ఉంది. అయినా సరే మాలతి గారు అదేమీ పట్టించుకోలేదు. అక్షరకి ఏమేం వండాలో ఆర్డర్లు వేసేసి సమయానికంటే ముందుగా వంటలన్నీ సిద్ధంగా ఉండాలి అని చెప్పి ఆవిడ వెళ్ళిపోయింది. అక్షర ఇంకా వాళ్ళ ఇష్ట ప్రకారం వంటగదిలో వంటలన్నీ చేయడం మొదలుపెట్టింది. అతిథుల కోసం వెజిటబుల్ బిర్యానీ చేసింది, గుత్తొంకాయ కూర కూడా చేసింది, సాంబార్ కూడా చేసింది. కాసేపటి తర్వాత మాలతి గారు వంటగదిలోకి వచ్చి, నేను నీకు ఇచ్చిన లిస్టు నువ్వు ఒకవైపే చూసినట్టున్నావు. వెజిటేరియన్ వరకే చేసి అక్కడ పెట్టావు. నాన్ వెజ్ ఎవరు వండుతారు? మన ఇంటికి ఇవాళ వెజిటేరియన్ ఇంకా నాన్ వెజిటేరియన్ తినే గెస్ట్లు వస్తున్నారు. అందుకే 2 రకాలు చెయ్యాలి అని చెప్పినప్పుడు ఆ లిస్టు వెనక్కి తిప్పి చూసి అక్షర చికెన్ బిర్యానీ, ఎగ్ ఫ్రైడ్ రైస్, నూడిల్స్ ఇంకా ఆ లిస్టులో ఉన్న పదార్థాలన్నీ తయారు చేసింది. ఇంకా వచ్చే గెస్ట్లందరి కోసం గులాబ్ జామున్లు, పాయసం కూడా చేసింది. వెజిటేరియన్ గెస్ట్ల కోసం పన్నీర్ పకోడీ, నాన్ వెజిటేరియన్ గెస్ట్ల కోసం చికెన్ పకోడీ కూడా చేసింది. సాయంత్రం సౌమ్య ఇంకా మహి ఇంటికి తిరిగి వచ్చేసరికి వంటగది అంతా సువాసనలు వెదజల్లుతూ వంటగది అంతా ఐటమ్స్తో నిండిపోయింది. మహి వంటగదిలోకి వెళ్ళి, వావ్ అక్షర, ఈరోజు నువ్వు ఎన్ని రకాల వంటలు చేశావో. వంటల సువాసనలన్నీ బయట వరకు వస్తున్నాయి. నువ్వు చాలా బాగా వండుతావు, నువ్వు చాలా గ్రేట్ అంటూ పొగడడం మొదలుపెట్టింది. అలా మహి అక్షరని పొగుడుతూ ఉంటే సౌమ్య తట్టుకోలేకపోయింది. సౌమ్య ఎలాగైనా సరే అక్షరని తిట్టించాలని ప్లాన్లు వేయడం మొదలుపెట్టింది. తను వంటగదంతా చెక్ చేసి అతిథుల కోసం చేసిన ఐటమ్స్ అన్నీ చూసింది. ఆ తర్వాత మహి తన గదిలోకి వెళ్ళిపోయింది ఫ్రెష్ అయి రావడానికి. మాలతి గారు కూడా అతిథుల కోసం కొన్ని గిఫ్ట్లు తేవడానికి మార్కెట్కి వెళ్లారు. అదే సమయంలో అక్షర హాల్ అంతా సర్దుతూ ఉంది. ఇదే మంచి సమయమని సౌమ్య అతిథుల కోసం చేసిన పాయసము, గులాబ్ జామున్లు మొత్తం తినేసింది. వెంటనే నిశ్శబ్దంగా తన గదిలోకి వెళ్ళిపోయింది. మాలతి గారు మార్కెట్ నుంచి వచ్చి చూసేసరికి గిన్నెలో ఉన్న పాయసం ఇంకా గులాబ్ జామున్లు కనిపించలేదు. వెజిటేబుల్ బిర్యానీ కూడా సగం ఖాళీగా ఉంది. మాలతి గారు చాలా కోపంగా అక్షరని పిలిచారు. అక్షరా, అక్షరా, ఎక్కడ చచ్చావు నువ్వు? ఈ గిన్నెలో స్వీట్లన్నీ ఏమయ్యాయి? ఈ వెజిటేబుల్ బిర్యానీ కూడా కనిపించడం లేదు, ఏమైంది అంటూ పిలిచింది. వెంటనే అక్షర, నేను ఇప్పుడే అతిథులు వస్తారని హాల్ అంతా సర్దుదామని హాల్లోకి వచ్చాను అత్తయ్య. ఆ తర్వాత స్నానం చేసి డ్రెస్ మార్చుకుందామని నా గదిలోకి వెళ్ళాను. ఇంతలో ఏం జరిగిందో నాకు తెలియదు అత్తయ్య. అవన్నీ ఎవరు తిన్నారో నాకు తెలియదు, నేను చూడలేదు అని చెప్పగానే సౌమ్య కూడా గబగబా బయటకొచ్చింది. నేను మహి ఇప్పుడే కాలేజీ నుంచి వచ్చామమ్మా, మా ఇద్దరికి ఏమీ తెలియదు. బహుశా ఆకలిగా ఉండడం వల్ల ఈ అక్షరే అవన్నీ తినేసి ఉంటుంది అని చెప్పగానే మాలతి గారు, అక్షర, నువ్వు ఉదయం నుంచి ఏమీ తినలేదు కదా, ఆకలిగా ఉందని ఏమైనా తినడానికి ఇవ్వమని నన్ను చాలాసార్లు అడిగావు ఉదయం నుంచి, అందుకే ఇప్పుడు నువ్వు ఇదంతా చేశావా అంటూ కోపంగా అక్షర వైపు చూశారు.
వెంటనే అక్షర, లేదత్తయ్య, నేనేమీ తినలేదు, నేను అన్నీ రెడీ చేసి అన్నీ సర్ది పెట్టి నేను రెడీ అవ్వడానికి వెళ్ళాను అంతే, నాకే పాపమూ తెలియదు, నేనేమీ తినలేదు అంటూ ఏడుస్తూ చెప్పింది. ఎంత చెబుతున్నా అక్షర మాటల్ని మాలతి గారు అస్సలు పట్టించుకోలేదు. అక్షర్ని జుట్టు పట్టుకుని గదిలోకి లాక్కెళ్ళి బెల్ట్ తీసుకుని ఇష్టం వచ్చినట్టుగా కొట్టారు. అక్షర అరుపుల శబ్దం బయట అందరికీ వినిపిస్తూనే ఉంది. అయినా సరే మహి కూడా ఏం మాట్లాడలేని నిస్సహాయ పరిస్థితుల్లో ఉంది. తను కూడా అప్పుడే కాలేజీ నుంచి ఇంటికొచ్చింది. ఏం జరిగిందో ఎలా జరిగిందో తనకు కూడా తెలియదు. అందరి ముందు నా పరువు తీయడానికి ప్రయత్నిస్తావా నువ్వు? నీకు ఎంత ధైర్యం ఉంటే అతిథుల కోసం నేను చేయించిన ఆహార పదార్థాలన్నీ నువ్వు తినేస్తావు? ఈ రోజు నీకు ఎలా బుద్ధి చెప్తానో చూడు అంటూ బెల్ట్తో కొడుతూనే ఉన్నారు మాలతి గారు. అక్షర ఒంటి మీద గాయాలవుతున్నాయి. అయినా సరే మాలతి గారికి కసి తీరలేదు. అక్షరని ఇష్టం వచ్చినట్టు కొట్టి రూమ్లోకి లాక్కెళ్ళి తలుపుకి బయట నుంచి తాళం వేసేశారు మాలతి గారు. అక్కడే పడుండు, నీ ఏడుపుల శబ్దం బయటకు గాని వినిపించిందో అస్సలు బాగోదు. ఇంకా సేపట్లో అతిథులందరూ వస్తారు. వాళ్ల ముందు నా పరువు కాపాడుకోవడానికి నేనే ఏదో ఒకటి చేస్తాను అంటూ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అక్షర దిండు మీద తన ముఖం పెట్టి తన ఏడుపుల శబ్దం బయటకు వినపడకుండా కుమిలి కుమిలి ఏడుస్తూనే ఉంది. ఆ రాత్రి అక్షరకి తన తల్లిదండ్రులిద్దరూ చాలా గుర్తుకొచ్చారు. తల్లిదండ్రులిద్దరూ తనని చిన్న వయసులోనే వదిలిపెట్టి వెళ్ళిపోవడం వల్ల అక్షర ఈ రోజు నరకం లాంటి జీవితాన్ని అనుభవించాల్సి వస్తుంది. ఆ ఇంట్లో పని మనిషి కంటే హీనమైన బ్రతుకుతూ కూడా ఇంటి పనులన్నీ చేస్తూ రోజంతా గొడ్డు చాకరీ చేస్తూ కూడా ఇలాంటి మాటలు దెబ్బలు తినాల్సి వస్తుంది అక్షర. ఇవన్నీ ఆలోచించుకుంటూ ఉంటే అక్షరకి దుఃఖం పొంగుకొచ్చింది. అక్షర గట్టిగా ఏడుస్తూనే ఉంది. అంత ఏడుస్తూ కూడా తన ఏడుపుల శబ్దం బయటకు వినపడకుండా జాగ్రత్త పడుతూనే ఉంది. కాసేపటి తర్వాత అతిథులందరూ వచ్చారు. భోజనాలు చేశారు. కాసేపు మాలతి గారితో మాట్లాడారు. ఆ తరువాత మాలతి గారు అతిథులందరికీ తను తీసుకొచ్చిన బహుమతులు కూడా ఇచ్చారు. అయినా అప్పటి వరకు చంద్రశేఖర్ గారి ఇంటికి తిరిగి రాలేదు. అతిథులందరూ వెళ్ళిపోయిన తర్వాత కూడా మాలతి గారు చంద్రశేఖర్ గారి కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. రాత్రి 11 గంటలు అవుతుంది, కానీ చంద్రశేఖర్ గారి ఇంటికి రాలేదు. మాలతి గారు ఆయనకి ఫోన్ చేయడానికి ప్రయత్నిస్తున్నా కూడా ఆ ఫోను ఆయన లిఫ్ట్ చేయడం లేదు. చాలాసేపు ప్రయత్నించిన తర్వాత ఎవరో తెలియని వ్యక్తి ఆయన ఫోన్ని లిఫ్ట్ చేశారు. ఆయనకి యాక్సిడెంట్ అయ్యిందని, హాస్పిటల్లో ఉన్నారని మాలతి గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మాలతి గారు ఆ విషయం తెలియగానే ఒక్కసారిగా షాక్ అయిపోయారు. ఆవిడ నేల మీద కూర్చుని బోరు బోరుమని ఏడవడం మొదలుపెట్టారు. ఆవిడ గుండెలు పగిలిపోయేలా ఏడుస్తూ ఉన్నారు. ఆ ఏడుపుల శబ్దం ఆ ఇల్లంతా ప్రతిధ్వనిస్తోంది. ఆ ఏడుపుల శబ్దానికి మహి, సౌమ్య మాలతి గారి దగ్గరకు వచ్చారు. అప్పుడే మహి అక్షర గది తలుపులు కూడా తెరిచింది. అందరూ కలిసి చంద్రశేఖర్ గారిని అడ్మిట్ చేసిన హాస్పిటల్కి వెళ్లారు. మాలతి గారు చాలా ఏడుస్తూ ఉన్నారు. అక్కడ చంద్రశేఖర్ గారి పరిస్థితి చాలా క్రిటికల్ గా ఉంది. చాలా రక్తం పోయిందని డాక్టర్లు చెప్పారు. ఆయనకి ఇంకా ట్రీట్మెంట్ జరుగుతూనే ఉంది. 24 గంటలు గడిస్తే గాని ఏ విషయం చెప్పలేం. 24 గంటలు గడిస్తే గాని ఆయన ప్రాణాలకున్న ముప్పు తొలుగుతుంది అని డాక్టర్లు చెప్పినప్పుడు మాలతి గారు చాలా కంగారు పడిపోయారు. యాక్సిడెంట్ వల్ల ఆయనకి చాలా రక్తం పోవడంతో ఆయనకి రక్తం ఎక్కించాలని, ఆయన బ్లడ్ గ్రూప్ కోసం బ్లడ్ బ్యాంక్ లో ప్రయత్నించమని డాక్టర్లు చెప్పారు. ఆ తరువాత అక్షర బ్లడ్ గ్రూపు చంద్రశేఖర్ గారి బ్లడ్ గ్రూప్ తో మ్యాచ్ అవుతుందని, తను రక్తం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను అని అక్షర డాక్టర్తో చెప్పింది. ఆ మాటలు వినగానే మాలతి గారు ఆశ్చర్యపోయారు. మాలతి గారు తన భర్తకి తొందరగా నయమైపోవాలని, ఆయన ఉన్న ఆ పరిస్థితుల నుంచి తొందరగా బయటికి రావాలని, ఆయన కోలుకుని మామూలు మనిషి కావాలని, ఎలాంటి ప్రమాదము ఆయనకి జరగకూడదని భగవంతుణ్ణి ప్రార్థిస్తూనే ఉన్నారు. అక్షర, మహి కూడా భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నారు. అక్షర చంద్రశేఖర్ గారికి బ్లడ్ ఇచ్చి బయటకు వచ్చిన తర్వాత మాలతి గారికి ధైర్యం కూడా చెప్పింది. అత్తయ్య, మామయ్యకి ఏమీ కాదు, మీరు కంగారు పడకండి, ఆయన తొందరలోనే కోలుకుంటారు అంటూ ఆమెను ఓదార్చడానికి ప్రయత్నించింది. డాక్టర్లు చంద్రశేఖర్ గారికి చాలా పరీక్షలు చేశారు. తర్వాత రోజు ఉదయానికల్లా ఆయన రిపోర్ట్స్ అన్నీ వచ్చేసాయి. యాక్సిడెంట్ కారణంగా చంద్రశేఖర్ గారి 2 కిడ్నీలు డ్యామేజ్ అయిపోయాయని,
వెంటనే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయకపోతే ఆయన ప్రాణాలకే ప్రమాదం అని, వీలైనంత త్వరగా ఆయనకి కిడ్నీ ఇచ్చే డోనర్ దొరకాలని, మీ ఫ్యామిలీలో ఎవరిదైనా సరిపోతుందేమోనని చెక్ చేయించుకోమని చెప్పినప్పుడు మాలతి గారు, మహి, సౌమ్య, అక్షర అందరూ టెస్టులు చేయించుకున్నారు. టెస్టుల రిపోర్ట్లు వచ్చిన తర్వాత సౌమ్య కిడ్నీ, అక్షర కిడ్నీ చంద్రశేఖర్ గారి కిడ్నీలతో మ్యాచ్ అవుతున్నాయని, ఇద్దరిలో ఎవరైనా కిడ్నీ డొనేట్ చేయొచ్చని డాక్టర్లు చెప్పారు. వెంటనే సౌమ్య, నేనెందుకు కిడ్నీ డొనేట్ చేస్తాను? కిడ్నీ డొనేట్ చేస్తే ఎన్ని సమస్యలు ఎదుర్కోవాలో మీకు తెలుసా? మనం నిన్న హాస్పిటల్కి వచ్చినప్పుడే నా బ్లడ్ గ్రూపు, నాన్న బ్లడ్ గ్రూపు ఒకటే అని నాకు తెలుసు. కానీ నేను బ్లడ్ ఇవ్వడానికి ముందుకు రాలేదు. ఆడపిల్లలు బ్లడ్ డొనేట్ చేస్తే ఐరన్ డెఫిషియన్సీ వచ్చి చాలా ఇబ్బందులు పడతారని నేను ఒక బుక్లో చదివాను. బ్లడ్డే ఇవ్వని దాన్ని కిడ్నీ ఇస్తానని ఎలా అనుకుంటున్నారు మీరు? ఆయన కోసం నా ప్రాణాన్ని నేను రిస్క్లో పెట్టలేను. నేను కిడ్నీ ఇచ్చే ప్రసక్తే లేదు అని కరాఖండిగా చెప్పేసింది సౌమ్య. ఇక మాలతి గారికి ఉన్న ఒకే ఒక్క ఆశ అక్షర మాత్రమే. మాలతి గారు అక్షర వైపు ఆశగా చూశారు. అంతకంటే ముందుగానే రిపోర్ట్స్ వచ్చిన వెంటనే అక్షర తన మామయ్యకి కిడ్నీ ఇవ్వాలని నిర్ణయం తీసేసుకుంది. తన నిర్ణయాన్ని అక్షర డాక్టర్లతో చెప్పగానే మాలతి గారు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఒక్కరోజు కూడా మాలతి గారు అక్షరని మనిషిలా కూడా చూడలేదు. ఇప్పుడు తన భర్తకి ప్రాణాపాయం ఉందంటే తన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా తన శరీరంలోని ఒక అవయవాన్ని త్యాగం చేయడానికి సిద్ధంగా ఉంది అక్షర. అక్షర తీసుకున్న ఈ నిర్ణయానికి మాలతి గారికి అక్షరని చూస్తుంటే చాలా సిగ్గుగా అనిపించింది. తన ఔన్నత్యం ముందు మాలతి గారు దిగజారిపోయినట్టుగా అనిపించింది. చిన్నప్పటి నుంచి చంద్రశేఖర్ గారు కానీ మాలతి గారు కానీ సౌమ్యని చాలా గారాబంగా పెంచారు. సౌమ్య ఏదడిగితే అది తెచ్చిచ్చారు. అలాంటిది సౌమ్య తండ్రి హాస్పిటల్ బెడ్ మీద ప్రాణాలతో పోరాడుతూ ఉంటే తనకి అవకాశం ఉండి కూడా కిడ్నీ ఇవ్వడానికి నిరాకరించింది. కానీ తల్లిదండ్రులు చనిపోతే తమ ఇంట్లో ఆశ్రయం ఇచ్చినందుకు అక్షర ఇంత గొప్ప త్యాగం చేస్తోంది. ఈ విషయానికి మాలతి గారికి చాలా ఆశ్చర్యంగా అనిపించింది. డాక్టర్లు అక్షరాతో ఒక మనిషి తనకున్న 2 కిడ్నీలలో ఒక కిడ్నీని దానం చేయడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి, శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయి, ఆ తర్వాత ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఏం చేయకూడదు అన్న విషయాల గురించి అక్షర్కి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ తర్వాత మాలతి గారు అక్షర 2 చేతులు పట్టుకుని, నువ్వు చాలా గొప్పదానివి అక్షర, నేనెప్పుడూ నిన్ను మనిషిగా కూడా చూడలేదు. అయినా సరే ఇప్పుడు నా భర్తకి నువ్వు పునర్జన్మ ఇవ్వబోతున్నావు అంటూ కన్నీళ్లతో చెప్పారు. వెంటనే అక్షర, మీరు బాధపడకండి అత్తయ్య, తల్లిదండ్రులు చనిపోయి ఆదరించే దిక్కులేక రోడ్ల మీద తిరగాల్సిన నన్ను మీ ఇంటికి తీసుకొచ్చారు మామయ్య. నన్ను కూడా ఆయన కూతురులాగానే భావించారు. చదువు చెప్పించారు, బట్టలు కొనిచ్చారు, నా ప్రతి అవసరత తీర్చారు, నా కడుపుకింత తిండి పెట్టారు. అలాంటి మనిషి ప్రాణాలతో పోరాడుతూ ఉంటే నా ప్రాణం అడ్డుపెట్టైనా ఆయన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నాదే అవుతుంది కదా అంటూ కన్నీళ్లతో చెప్పింది అక్షర. అక్షర చెప్పిన మాటలకి మాలతి గారు సిగ్గుతో తలదించుకున్నారు. అక్షర మీద తనకి చాలా అభిమానం పెరిగిపోయింది. అక్షర చంద్రశేఖర్ గారికి కిడ్నీ డొనేట్ చేసింది. ఆపరేషన్ కూడా సక్సెస్ అయ్యింది. 15 రోజుల తర్వాత ఆయన నెమ్మదిగా కోలుకున్నారు. డాక్టర్లు అక్షరని, చంద్రశేఖర్ గారిని ఇద్దరిని ఒకే రోజు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారు. ఇద్దరిని జాగ్రత్తగా చూసుకోవాలని, ప్రతి విషయంలోనూ చాలా శ్రద్ధ వహించాలని డాక్టర్లు మాలతి గారితో చెప్పారు. తన భర్త ఈ రోజు బ్రతికున్నారు అంటే, తిరిగి ఇంటికి వచ్చారు అంటే దానికి కారణం అక్షర. అక్షర చేసిన త్యాగం మాత్రమే ఈ రోజు చంద్రశేఖర్ గారిని బ్రతికించింది. లేదంటే మాలతి గారి జీవితంలో, తమ కుటుంబంలో తీరని నష్టం జరిగిపోయి ఉండేది. ఆ నష్టాన్ని ఎవ్వరూ భర్తీ చేసి ఉండేవారు కాదు. తమ కుటుంబం అంతా ఈ రోజు ప్రశాంతంగా ఉన్నారు అంటే దానికి కారణం అక్షరే అవ్వడంతో మాలతి గారు అక్షర విషయంలో చాలా కృతజ్ఞత చూపించారు. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన దగ్గర నుంచి చంద్రశేఖర్ గారిని, అక్షరని చాలా జాగ్రత్తగా చూసుకోవడం మొదలు పెట్టారు ఆవిడ. మెల్లమెల్లగా అక్షర, చంద్రశేఖర్ గారు ఇద్దరూ కోలుకున్నారు. అక్షర యథావిధిగా కాలేజీకి వెళ్ళి చదువుకుంటుంది. చంద్రశేఖర్ గారు తన పనులతో బిజీ అయిపోయారు. ఆ రోజు నుంచి మాలతి గారు కూడా అక్షరని తన కన్న కూతుళ్ళ కంటే ఎక్కువగా చూసుకుంటున్నారు. అక్షరతో ఇంట్లో ఏ పని చేయించడం లేదు.
ఎప్పుడైనా అకస్మాత్తుగా అక్షరకి ఏదైనా ఆరోగ్యం బాగోకపోయినా చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు మాలతి గారు. ఇన్నేళ్ల తరువాత తను చేసిన త్యాగం కారణంగా అక్షరకి ఇప్పుడు కన్నతల్లి ప్రేమ దొరికింది. అక్షర బాగా చదివి తన కాలేజీ చదువులు పూర్తి చేసుకొని మంచి ఉద్యోగం కూడా సంపాదించింది. చంద్రశేఖర్ గారు, మాలతి గారు సౌమ్యకి, అక్షరకి, మహికి గొప్ప గొప్ప సంబంధాలు వెతికి అంగరంగ వైభవంగా పెళ్లిళ్లు కూడా జరిపించారు. అక్షర అత్తగారింట్లో అడుగు పెట్టేటప్పుడు అక్షర తమ ఇంటి నుంచి వెళ్ళిపోతుందన్న బాధతో మాలతి గారు చాలా ఏడ్చారు. తన కన్న కూతుర్లిద్దరూ అత్తగారింటికి వెళ్ళేటప్పుడు కూడా ఆవిడంత బాధపడలేదు. అక్షర వెళ్ళిపోతూ ఉంటే ఆవిడకి చాలా బాధగా అనిపించింది. అక్షర పెళ్లి తర్వాత అప్పగింతల సమయంలో మాలతి గారు, చంద్రశేఖర్ గారు కన్న తల్లిదండ్రుల కంటే ఎక్కువగా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ తనని అత్తగారింటికి పంపించారు. ఇదండి ఈ రోజు కథ.